జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముట్టడించబోతున్నారా? జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు దండయాత్ర చేయబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇక ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే. నమస్తే. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ని ముట్టడించబోతున్నట్లుగా, ఆయన ఇంటి మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు దండయాత్ర చేయబోతున్నట్లుగా కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంత ఆవేశంగా ఉన్నారు, కొంత నిరాశ నిస్పృహ, అంటే ఏంటి ఈ ప్రభుత్వం అని విసిగిపోయారు గత ప్రభుత్వంతో. అది వాస్తవమే, కానీ మరీ దండయాత్రగా చేసే అంత స్థాయిలో అయితే లేరు. బట్ ఎవరైతే ప్రభుత్వం వల్ల కానీ, ప్రభుత్వ అధికారుల వల్ల కానీ, ప్రభుత్వంలో కొంతమంది వైసీపీ నాయకుల వల్ల భంగపడ్డారో, ఎవరెవరైతే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళకి మాత్రం కసి ఉంది. ఓకే, వాళ్ళు మాత్రం అందులో కుటుంబ సభ్యుల నుంచి ఎవరో ఒకరు వచ్చి రాళ్ళు దాడి చేయడం గట్రా జరుగుతుంది. అది మొన్న కొడాల నాని గారి ఇంటి మీద కూడా ఎవరో ఒకరు రాళ్ళ మీద వెళ్తే, కొడాల నాని ఇంటి మీద కోడిగుడ్లు ఉల్లిపాయలతో దాడి చేసిన నేపథ్యంలో, అలాగే వల్లభనేని వంశీ ఇంటి మీద కూడా కోడిగుడ్లతో దాడి జరిగినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద కూడా దాడి జరిగేటువంటి అవకాశం ఉందా? ప్రజలు ఆ రకంగా నిర్ణయం తీసుకోబోతున్నారా? ఇప్పుడు ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా కొంత ఇంటెలిజెన్స్ సమాచారం అయితే ఉందంట. అంటే ప్రజలు ఆగ్రహావేశాలతో ఏ క్షణానైనా కొంతమంది, అందరూ కాదు, ఎవరైతే మరీ నిజంగా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద దాడి చేయాలి అనేటువంటి ఆగ్రహావేశాలు ఉంటే ఇప్పటికే చేసి ఉండేవాళ్ళు కదా. అంటే ఎన్నికల తర్వాత, ఆయన ఓటమి తర్వాత ఇప్పటికే చేసి ఉండేవాళ్ళు కదా. ఇంత గ్యాప్ తర్వాత ప్రజల్లో అంత ఆక్రోశం పెళ్ళుకి వారు దాడి చేసే పరిస్థితి దాకా తీసుకొస్తుందా? అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగే అవకాశం ఉంటుంది చేస్తే ప్రజలు అంటే ఏం చెప్తారు? ప్రజల కన్నా ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఎందుకు, అంటే మరి ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్టో లేకపోతే ఆయనకు ఒక అభద్రతా భావం తెలియదు, కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత బయటికి రావడం చాలా తగ్గించేశాడు ఆయన. ఒకటి, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం థ్రెట్ ఉందని కొన్ని, అంటే వార్తలు, అది ఇట్లా వాస్తవం ఉందో మనకు తెలియదు. తర్వాత లేదు, ఆయన బయట తిరగడం మంచిది కాదు అని కొంతమంది సూచించారని అట్లా చెప్పిన నేపథ్యంలో ఆయన ఎన్నికలు 2019 ఎన్నికల ముందు ఎంత విచ్చలవిడిగా జనాల్లోకి వెళ్ళి, ఎంత ఫ్రెండ్లీగా వెళ్ళి తిరిగాడో. అంటే ఈవెన్ ఒక మాట్లాడినప్పుడు కూడా వితౌట్ స్క్రిప్ట్ మాట్లాడేవాడు ఆయన. ఆఫ్టర్ ఎలక్షన్స్ చిన్న మొక్క చెప్పాలన్నా కూడా స్క్రిప్ట్ చూసి చదివే పరిస్థితిలోకి వచ్చేసాడు ఆయన. తర్వాత అసలు తాడేపల్లి ప్యాలెస్ విడిచిపెట్టి బయటికి వచ్చిందే లేదు. ఎక్కడో ఒక మెడికల్ కాలేజ్ ఓపెన్ అయింది, రిబ్బన్ కటింగ్, ఒక పోర్ట్ ఏదో ఓపెన్ అయింది, రిబ్బన్ కటింగ్, 2-3 సందర్భాల్లో తప్ప మరలా ఎన్నికల క్యాన్వాసింగ్ కి మొన్న 2024లో బయటకు వచ్చారో తప్ప బయటకు వచ్చింది చాలా అరుదు. ఒకవేళ బయటికి వెళ్ళినా మంది మార్బలం, ఫుల్ సెక్యూరిటీ, తర్వాత దారి పొడవున ఏమైనా చెట్లు ఉంటే చెట్లు కొట్టేయడం, అక్కడికక్కడ 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో కూడా దారి మార్గంలో వెళ్తే మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందేమో చెప్పి హెలిప్యాడ్ వాడుకోవడం, హెలికాప్టర్ వాడుకోవడం, ఇవన్నీ కూడా మనం చూసాం గడిచిన 5 ఏళ్ళలో. సో అంత భయాందోళనకు గురైన మనిషి ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా కాదు, మాజీ ముఖ్యమంత్రి, ఒక సాధారణ ఎమ్మెల్యే. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంటది కదా. అండ్ మోర్ ఓవర్ గవర్నమెంట్ కూడా ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా ఒక్కొక్కటిగా తొలగించేస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిలో ఒక భయాందోళన మొదలైందని, అందువల్లే ఆయన భద్రతని కూడా ఆయన పెంచుకున్నారు. అలాగే తాడేపల్లిలో ఉన్నటువంటి ఆయన నివాసం ఏదైతే ఉందో ఆ నివాసానికి కంచె కూడా ఏర్పాటు చేయించుకునేటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి ఇంత అభద్రతా భావానికి లోనవ్వడానికి కారణం ఏంటి? ఎందుకు ఆయన తన భద్రతని పెంచుకోవాల్సి వస్తుంది? తన ఈ నివాసానికి కంచె ఎందుకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు? ప్రజల వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందన్నది మొన్న ఎలక్షన్స్ లో వచ్చిన రిజల్టే ఉంది ఎగ్జాంపుల్. చాలా మంది ఏమనుకున్నారు అంటే, ఇప్పటికి కూడా వాళ్ళు రియలైజ్ అవ్వలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే, అరే ఏంటది, మేము ఇన్ని చేశామే, ఈ ఆప్యాయతలు ఏమయ్యాయి, వీళ్ళకి ఇన్ని పంచామే, మాకు ఎందుకు వేయలేదని అనుకుంటున్నారు. కానీ అరే మేధోమదనం చేసుకుంటే కరెక్టే కదా, మేము కేవలం పథకాలు మాత్రమే ఇచ్చాం తప్ప మిగతా ఏమీ చేయలేదు, ఎవరిని కలవలేదు, ఎవరికి ఏమి కల్పించలేదు, ఎవరి భరోసా ఇవ్వలేదు, ఒక అభివృద్ధి లేదు, ఒక రోడ్డు లేదు, మౌలిక సదుపాయాలు ఏమీ లేవు కదా. వీటన్నిటి గురించి ఏం ఆలోచించకుండా కేవలం మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులు, ఇవన్నీ వ్యతిరేకతలే కదా. ఇవేమి ఆలోచించట్లేదు. మేము వాళ్ళకి ఇచ్చాము,
వాళ్ళు మాకు ఇవ్వలేదు అని నిరాశ వ్యక్తం చేస్తున్నారు కానీ ఇప్పటికీ రియలైజ్ అవ్వట్లే. అంటే ఇప్పుడు బట్ లోపల మాత్రం ఉంది, అరే ఈ స్థాయిలో వ్యతిరేకత వచ్చింది అంటే మన మీద బాగా ఒక్కొక్కడికి పీక్ స్టేజ్లో ఉంది, చాలా కోపంగా ఉన్నారు. కాకపోతే ఓటు ద్వారా చూపించారు కొంతమంది, మీరు అన్నట్టుగా రాళ్ళు గుడ్లు విసిరారు, ఉల్లిపాయలు విసిరారు అన్నారు చూసారా, అటువంటి చూపించారు. అయితే ఇప్పుడు ఆ తాడేపల్లి ప్యాలెస్ కి ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి అయిపోయారో ఇంకా భద్రత ఒక్కొక్కటిగా తగ్గిస్తారు. ఇప్పుడు షర్మిలా గారికి ఉన్నారు, ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు, 4-2 చేశాడు, 2-1 చేశాడు. ఈయన 4/4 ఉండేది, 2/2 ఉండేది, 1/1 చేశాడు ఆఖరికి షర్మిలా గారికి పిసిసి చీఫ్. మరి ఈయన ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రికి జస్ట్ కేవలం ఒక సాధారణ ఎమ్మెల్యే, ఇంకేముంటుంది. అందుకే కదా మన నిన్న మీరు న్యూస్ లో చూస్తే సుమారుగా ఒక 30 నుండి 50 వరకు మంది ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నాడు మన బౌన్సర్ టైప్ లో. వాళ్ళు 1/1 లోపల చెక్ చేసి లోపలికి వెళ్ళడం కూడా చూసాం. అండ్ మోర్ ఓవర్ ఇంచుమించు 10-12 అడుగులు ఎత్తైన బారికేడ్ లాంటి అడ్డగా పెట్టుకున్నారట. దానికి గ్లాస్ కి ముందు నుంచి కూడా, ఇప్పుడు అంటే లేదు కానీ ముందు కూడా గ్లాస్ కి ఐరన్ రాడ్స్ పెట్టి ఏమైనా విసిరినా కూడా తగలకుండా ఉండడం కోసం భారీగా చేశారు. ఒకవేళ ఇంటి పక్క నుంచి వెళ్ళి ఎవరైనా హంగామా చేస్తాడని చెప్పి 5 కోట్ల వ్యయంతో నిర్మించిన రోడ్ను కూడా బ్లాక్ చేసేసారు. ఇప్పుడు ఆ రోడ్డు ఈ ప్రభుత్వం రావడం వల్ల ఆ రోడ్డు క్లియర్ గా ఇప్పుడు మళ్ళీ క్లియర్ చేశారు. అందరూ తాడేపల్లి ప్యాలెస్ బయట ఏం జరుగుతుంది ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మార్పిడి జరిగినటువంటి నేపథ్యంలో తాడేపల్లి ప్యాలెస్ బయట ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది? అదే అంటాను, ఇప్పుడు రోడ్డు కూడా క్లియర్ చేశారు. సో ఆ రోడ్డు మార్గం వెళ్ళేవారు ఎవరైనా వాడుకోవచ్చు. ఇంకా ఆ తాడేపల్లి ప్యాలెస్ కానుకున్న రోడ్డు ఏదైతే వేశారో అది దాన్ని ఎవరైనా యూటిలైజ్ చేసుకోవచ్చు. అలా వేసుకుంటూ యూటిలైజ్ చేసుకున్నప్పుడు దుండగులు ఎవరైనా వెహికల్ మీద ఫాస్ట్ గా వచ్చి ఏదైనా పెట్రోల్ బాంబులు వేసేయచ్చు, లేదా రాళ్ళు దాడి చేయొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు అనే మీరు అన్నారే అభద్రతా భావం అని, ఇటువంటివి ఎక్కువయ్యాయి. అంటే మరోవైపు వైసీపీ నాయకులు ఎంతమంది ఏమని విమర్శిస్తున్నారు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేయడం కోసమే ఆ రోడ్డుని క్లియర్ చేశారు. ఎవరైనా వచ్చినా కూడా వేగంగా వెళ్ళి దాడి చేసి తప్పించుకోకుండా ఉండడం కోసం ప్రభుత్వమే ఇలాగ ఎంకరేజ్ చేస్తుంది అన్నట్టు కూడా ఆల్రెడీ కొంతమంది వైసీపీ నాయకులు ఇండైరెక్ట్ గా విమర్శిస్తున్నారు. ఇవన్నీ కూడా ఎందుకు ఈ అభద్రతా భావం ఏర్పడింది? ముందు గడిచిన 5 ఏళ్లలో ఏదైతే చేశారో దానికి ప్రతిఫలంగా ఆ ప్రతిఫలం మనం కూడా ఎదుర్కోవాలేమో అని భయంగా పడుతున్నారా? నిన్న మొన్న కూడా చంద్రబాబు గారికి ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్ట్ అడిగారు, సార్ ఇదేంటిది కక్ష సాధింపు అని అడిగారు. అంటే ఏమయ్యా గడిచిన 5 ఏళ్లలో మీరు ఎక్కడే మాట్లాడలేదు, ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులకి చర్యలు తీసుకుంటుంటే కక్ష సాధింపు అని ప్రశ్నిస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నారు ఆయన. మరి అంతే కదా, అంటే గడిచిన 5 ఏళ్లలో మరి ఇప్పుడు ఏ కక్ష సాధింపులు ఏమి గుర్తురాలేదు. ఇప్పుడు ఎవరైతే రగిలిపోయి ఉన్నారో, ఏ ప్రజలైతే ఎస్పెషల్లీ అమరావతి రైతులు ఎంత భంగపడ్డారండి. 5 ఏళ్లుగా కంటి మీద కునుకు లేకుండా ర్యాలీలు, అటు ఇచ్చాపురం నుంచి ఇటు తిరుపతి వరకు కూడా, తిరుపతిని కూడా కాలినడకలు వెళ్ళి ర్యాలీలు చేసి ఎంత ధర్నాలు చేస్తే ఎక్కడ వాళ్ళ గురించి పట్టించుకున్న నాదుడే లేడు. ఈవెన్ వాళ్ళు ఎక్కడ గొడవ పెడతారని చెప్పి దారి పొడవునా బారికేడ్లు పెట్టేసి వాళ్ళకి సెపరేట్ గా స్పెషల్ సెక్యూరిటీతో వాళ్ళని అమరావతి రైతులను ఆపేశారు. అట్లాంటివన్నీ కూడా వాళ్ళు అవన్నీ గుర్తు తెచ్చుకొని ఎక్కడ దాడి చేస్తారో ఒక భయం అయితే ఏర్పడింది. అంతే కదా, మనం ఏదైతే తొక్కడానికి ప్రయత్నించామో అది 3 మనకు వస్తుంది. అంటే మీరన్నట్లుగా నిజంగా ప్రజాగ్రహం కానీ ప్రజావేశం కానీ ఉంటే ఈ పాటికే అసలు దాడులు జరిగి ఉండేవి. కానీ ఇప్పుడు అంతా చల్లారిన తర్వాత ఇప్పుడు నిజంగా ఎవరైనా దాడి చేసేటువంటి పరిస్థితులు ఉంటాయంటారా? చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ దాడులు జరిగాయని వైసీపీలో విమర్శించారు. ఎప్పుడైతే కౌంటింగ్ రోజు ఈవినింగ్ నుంచే టీడీపీ వాళ్ళు చెలరేగిపోయారు. ఈవెన్ పోలింగ్ రోజు నుంచి కూడా కొంతమంది టీడీపీ వాళ్ళు మమ్మల్ని రెచ్చగొట్టారని చెప్పి కొడాలి నాని గారు పేరు నానిగా ప్రెస్ మీట్ పెట్టారు. ఎక్కడికక్కడ దాడులు గొడవలు జరిగాయి అనేది వాస్తవమే. ఎవరు రెచ్చగొట్టారో ఎవరికెవరు ప్రేరేపించారో విషయం పక్కన పెడితే, దాన్ని బాబు ఎవరు రెచ్చగొట్టినా మీరు సైలెంట్ గా ఉండండి, ఎవరిని ఏమనొద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఎలా ఉంది, పాజిటివ్ వేలో ఉంది. బట్ వాళ్ళేమి ఇచ్చారు స్టేట్మెంట్, మీరు పోలీసులు అసలు ఉద్యోగం చేస్తున్నారా, జీతాలు తీసుకుంటున్నారా, వైసీపీ నాయకుల్ని వైసీపీ కార్యకర్తలు ఎంత దారుణంగా చేస్తుంటే మీరు నిమ్మకి నీరెత్తినట్టున్నారు, టీడీపీ గోండాలు ఈ విధంగా చెలరైపోతున్నాయి, టీడీపీ జనసేన గోండాలు చెలరైపోతుంటే మీరేం చేస్తున్నారని. అంటే అర్థం ఏంటి, ఇండైరెక్ట్ గా ఒక బాబు మీ వెనుక మీ తరపున మేము ప్రశ్నించడానికి మేము ఉన్నాము అన్న సంకేతాలు ఇచ్చారు వైసీపీ కార్యకర్తలు. అలా ఇవ్వడం ఏమవుద్ది, మరకాస్త వాళ్ళ మన వెనకలు ఉన్నారులే, మనమేం తక్కువ, మనం ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ 5 ఏళ్ళు మన టైం వస్తుంది, ఇప్పుడు మన టైం రాలేదేమో, మనం చెలరైపోదాం అన్నట్టుగా ఉంటది. అంటే కొన్నిసార్లు ఏమిటి, కోపం అనేది ఆలోచన చంపేస్తుంది. ఆ చంపేసినప్పుడు ఎక్కడెక్కడికో తీసుకెళ్తాయి, దారి తీస్తాయి. సో అందుకు కొంతమంది ఏం చేస్తారు, సరే ఈ సమస్య అంతా సద్దుమణిగిపోయిన తర్వాత ఒక్కసారి దాడి చేద్దాంలే అనుకునే వాళ్ళు కూడా ఉంటారుగా.
సో అలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆంది వేలో రోడ్డు మీదకి వెళ్తూ ఎవరైనా చేస్తారేమో, ఇంటి మీదకి ఏమైనా ఇసురుతారేమో అన్న భయంకి ఒక రకమైన ఆయన అభద్రతా భావం ఉన్నది ఒక విషయం. ఒకటైతే ప్రైవేట్ సెక్యూరిటీని, సొంత సైన్యాన్ని కూడా డెవలప్ చేసుకుంటున్నారంట. ఎందుకు అంత డెవలప్ చేసుకోవచ్చేసిందంటే ఎవరు చేసిన భయం వాళ్ళకే ఎక్కువగా భయానికి లోనయ్యి ఈ విధంగా చేసుకుంటున్నారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. బట్ వీళ్ళైతే మీరు అలా చేశారు కాబట్టి మేము అలా చేస్తాం అనుకోవట్లేదు, మేము అలా చెయ్యం. ఖచ్చితంగా తప్పుకు దొరికింది శిక్ష అయితే మాత్రం వేస్తాం తప్ప ఇట్లా దాడులకు ప్రేరేపించి అధికారులతో పనులు అయితే మేము చేయించి పని నిన్న లేదు మొన్న హోమ్ మినిస్టర్ కూడా అదే చెప్పారు అనిత గారు. సో అట్లా ఉండబోదని అనుకుంటున్నాను. మరి చూడాలి ఏం జరుగుతుందని. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.